నేను ఎప్పుడైతే స్వీట్స్ అవాయిడ్ చేయాలనుకుంటానో నా ముందు రకరకాల స్వీట్లు ప్రత్యక్షమవుతాయి. నా వల్ల కావట్లేదు ఈ కంట్రోల్ చేసుకోవడం. ఇష్టమైనవి తినకుండా ఎన్ని రోజులు బతుకుంటే మాత్రం ఏం లాభం అనిపిస్తుంటది ఒక్కొక్కసారి. స్వీట్స్ జంక్ తింటే నెలకు ఒక 2 కేజీలు తగ్గిపోవాలి. అలాంటి మిరాకిల్ డైట్ ఉంటే నాకు మెసేజ్ చేస్తారా ప్లీజ్? ఎందుకులే నీకు ఏసి బతుకు. ఛీ! సర్లేంటి, ఎన్ననుకున్నా ఏమనుకున్నా మనం జంక్ను వదలము, మనల్ని జబ్బులు వదలవు. చిన్నప్పుడు తిండి తినక పీసీఓడి థైరాయిడ్ తెచ్చుకున్నాను. ఇప్పుడు తిండిని కంట్రోల్లో పెట్టుకోలేక దాన్ని తగ్గించుకోలేకపోతున్నాను. అయినా ప్రతి జబ్బుని తిండితోనే లింక్ ఎడతారు ఏటబ్బా. అలాంటి తిండిపోతులు ఏమైపోవాలి చెప్పండి. ప్లీజ్ మా ఇంట్లో మెంతికూర పప్పు ఇంకా వెజిటేబుల్ కర్రీ. ఎందుకు మొక్కలేదని మొదలు దిగకపోతే ఎగ్తో ఆమ్లెట్ వేసుకున్నా. మంచిగా ప్లేట్లో అన్ని పెట్టుకొని టీవీ దగ్గర కూర్చున్నాను. నేను ఏ మూవీ పెట్టుకోవాలని వెతికే లోపే నా తిండి కంప్లీట్ అయిపోయింది. నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, వీస్టార్, ఈ స్టార్ అన్ని స్టార్లు సెట్ చేశాను. ఇన్ని సిరీస్ లో ఇన్ని మూవీలు, కానీ ఏది కంటికి ఇంపుగా కనిపించదు ఆ టైం కదేంటో. ఎవరికైనా ఆల్కహాల్ ఎడిక్షన్ ఉంటుంది, సిగరెట్ ఎడిక్షన్ ఉంటుంది. నాకేమో ఈ టీ ఎడిక్షన్. తాగుబోతులకు నైట్ అయినప్పుడు మందు అలా గుర్తొచ్చేస్తుందో, నాకు ఈవినింగ్ అయినప్పుడు టీ అలా గుర్తొచ్చేస్తుంది. ఎంత డైవర్ట్ అవుదామన్నా నా మైండ్ అవనివ్వదే. చిన్న పని మీద బయటకు వెళ్ళాను, కొన్ని ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాను. చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి కదా. మేడి పండు చూడు మేలమై ఉండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు అన్నట్టు. వాటర్ లో వేసినంత వరకు నేను కూడా అలాగే అనుకున్నాను. వాటర్ లో వేసాక పురుగులు బయటపడ్డాయి. ఈ పురుగులను స్వర్గానికి పంపించి పళ్ళని నా నోట్లో పడేశాను. కొన్నాక సాల్ట్ వాటర్ లో సోక్ చేసి తర్వాత తినండి. స్ట్రాబెరీస్ తో పాటు పురుగులు కూడా పొట్టలో పోతాయి.